హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిఎస్కే హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలో ఒక చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే రీసెంట్గా మన ఛానల్కి అయితే 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది. అందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా ఛానల్ని స్టార్ట్ చేసి కూడా 4 మంత్స్ కంప్లీట్ అయ్యి 5th మంత్ అనమాట ఇది. ఈ 5th మంత్లో 500 సబ్స్క్రైబర్స్ అంటే చాలా ఎక్కువ అన్నమాట ఈ సిచ్యువేషన్స్లో అయితే. ఎందుకంటే యూట్యూబ్లో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదండి. ఎందుకంటే ఇప్పుడు క్రియేటర్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు యూట్యూబ్ అంతా కూడా. కనుక మనం ఎంత కష్టపడితే అంత సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడం, అలాగే మంచి వీడియోస్ని పోస్ట్ చేస్తే కానీ మనకి సబ్స్క్రైబర్స్ అనేవి ఈ రోజుల్లో రావటం లేదు. కనుక ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడైతే సరదాగా బీచ్కి బయలుదేరామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఇది తెన్నేటి పార్క్. ఇక్కడ చూసినట్లయితే చాలామంది పోలీసులు సెక్యూరిటీ ఉన్నారు కదా. ఎందుకంటే ఇక్కడ తుఫాన్కి బంగ్లాదేశ్ షిప్ ఒకటి కొట్టుకొచ్చింది కదా, దానికి చాలామంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారనమాట. కనుక ఈ పార్క్లోకి అయితే ఎవరిని అలౌ చేయట్లేదు. మొత్తం ఈ కైలాసగిరి కింద వరకు కూడా పోలీసులు ఈ విధంగా ఉన్నారనమాట. మామూలు రోజుల్లో అయితే ఎప్పుడు కూడా ఇక్కడ కనిపిస్తున్న గట్టు పైన కూర్చొని కాసేపు వ్యూని ఎంజాయ్ చేసేవాళ్ళం. చూస్తున్నారు కదా బీచ్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో. కానీ ఇప్పుడైతే అస్సలు ఇక్కడ ఎవరిని నిలబడనివ్వట్లేదు. స్టేలో వెయిట్ చేసి వెంటనే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్దామా? కార్ నాకున్నా. హాయ్. ఈ తెన్నటి పార్క్కి వెళ్ళడం కుదరలేదు కనుక డైరెక్ట్గా ఆర్కే బీచ్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది కదా, ఈ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఓపెన్ చేయలేదు, క్లోజ్ చేసి ఉందన్నమాట. ఈ చిల్డ్రన్స్ పార్క్లో కూడా బాబుకి అయితే ఆడుకోవడం కుదరలేదు. కనుక ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఇక్కడ బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ పక్కన మనకి ఎప్పుడూ కూడా ఎగ్జిబిషన్ అనేది అవుతూ ఉంటుంది, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్. అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడైతే ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్స్ కాళీమాత, అలాగే ఇంకో గుడిలో అయితే శివుడి ఆలయం అన్నమాట పక్కది. ఈ పక్కనే మనకి ఎగ్జిబిషన్ అనేది అవుతూ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ అయితే మనకి ఇయర్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఇది 365 డేస్ ఓపెన్గానే ఉంటుంది. దీనిలో అయితే మన ఇంటికి కావాల్సిన వస్తువులు, అలాగే మంచి జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, ఇటువంటివన్నీ కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. వైజాగ్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ ఎగ్జిబిషన్లో మంచి సిరామిక్ పాట్స్, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా మంచి జ్యువెలరీ, హోమ్ నీడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ టెర్రకోటా మ్యూరల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. తప్పకుండా వైజాగ్లో ఉండే వాళ్ళు అయితే విజిట్ చేయండి. నేనైతే మెయిన్గా ఈ ఎగ్జిబిషన్కి ఎప్పుడూ కూడా ఈ జ్యువెలరీ కోసమే వెళ్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెటల్ జ్యువెలరీ, అలాగే బ్యాంగిల్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కనుక మెయిన్ వాటిని తీసుకోవడానికి అయితే ఇక్కడికి వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఇవైతే స్పైస్ షాప్ అన్నమాట. మసాలాస్ అవి సెల్ చేస్తారు కదా, ఆ షాప్లో అయితే ఇక్కడ కొన్ని మసాలా ఐటమ్స్ తీసుకున్నాము. ఏ ప్యాకెట్ అయినా ఇక్కడ 20 రూపీస్కి ఇస్తారనమాట. కనుక ఈ ప్యాకెట్స్ అయితే బాగున్నాయి కదా అనేసి ఇక్కడ కొన్ని ప్యాకెట్స్ అయితే స్పైసెస్ తీసుకున్నాము. తర్వాత కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను, ఇయర్ రింగ్స్, అలాగే మెటల్ నెక్లెస్ సెట్ అనేది తీసుకున్నాను, కొన్ని క్లిప్స్. ఇక్కడైతే పిల్లలు ఆడుకునేందుకు ఇటువంటి మేరీ గో రౌండ్, అలాగే జంపింగ్, ఇటువంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సెరామిక్ పాట్స్, అలాగే ఇవన్నీ కూడా టెర్రకోటా మ్యూరల్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. అలాగే కాస్ట్ కూడా
కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఈ మ్యూరల్స్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ టెర్రకోటాతో చేసినవే. ఈ ఎగ్జిబిషన్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. కానీ ఇక్కడ ఎంవిపిలో మనకి ఐబాకో ఉంటుంది కదా, ఎంవిపి డబల్ రోడ్లో అక్కడ కేక్ తీసుకోవడానికని వెళ్ళాము. ఈ ఐబాకోలో అయితే ఐస్ క్రీమ్స్ అలాగే చాక్లెట్స్ ఇంకా కేక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి కేక్ అనేది ఐస్ క్రీమ్తో చేస్తారనమాట. ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఉంటుంది కేక్ మోడల్లో. దీనిలో కేక్ మాత్రం ఒక 10% మాత్రమే ఉంటుంది. కింద ఒక లేయర్ మాత్రమే కేక్ ఉంటుంది, మిగతా అంతా ఐస్ క్రీమ్ ఉంటుందన్నమాట. అలాగే చుట్టూ కూడా మంచి మంచి ఇక్కడ చూస్తున్నవి అయితే ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ చాకో చిప్స్ అలాగే జెమ్స్ ఇంకా నట్స్ ఇవన్నీ కూడా క్యారమెల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఐస్ క్రీమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి టేస్టీగా. ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తున్నారు కదా కేక్, ఈ కేక్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట, ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్తో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్. ఇక్కడైతే మేము 1/2 kg కేక్ని తీసుకున్నాము. ఈ కేక్ కూడా మా హస్బెండ్కి అలాగే మా బాబుకి తినాలనిపించింది, అందుకని ఇక్కడ ఆగామన్నమాట. ఈ కేక్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగ్, అలాగే మనకి ఈ కప్స్, ఇంకా ఈ కేక్ పైన అయితే ఎటువంటి నేమ్స్ అవి కూడా రాయరనమాట. ఈ విధంగా ఒక కార్డ్ అనేది ఇస్తారు. మనం ఏ అకేషన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అది చాక్ పీస్తో రాసుకుంటే సరిపోతుంది ఆ కార్డు పైన. ఈ కేక్ తీసుకున్న తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటికి వచ్చేసరికి అయితే టైం 8:30 అలా అయిపోయిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చూసుకుంటే వైటీ స్టూడియోలో మనకి 503 సబ్స్క్రైబర్స్ అనేవి కనిపించాయి. మా హస్బెండ్కి చూపించాను అనమాట. అప్పుడు తను ఏం చేశారంటే, ఎలాగో కేక్ తెచ్చుకున్నాం కనుక ఈ కేక్ పైన అయితే ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ 500 సబ్స్ అనేది చాక్ పీస్తో రాసేశారు. ఈ కేక్ నార్మల్గా తెచ్చుకున్నాము, అలాగే ఈ 500 కూడా కంప్లీట్ అయ్యింది కనుక ఈ రెండు కలిసి ఈ విధంగా అయితే ఒక చిన్న సెలబ్రేషన్ అనేది చేసుకున్నాం అనమాట. హ్యాపీ బర్త్డే. కట్ చేయి గట్టిగా కట్ చేయాలి. పుల్ల దగ్గర పెట్టవా? హ్యాపీ 500 సబ్స్ శిరీష.